మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. ప్రియ దైవ సేవకులారా, ప్రియ దేవుని పరిచారకులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈరోజు మనమందరము కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారము, సేవ చేయడానికి పిలువబడిన వారము. మనమందరము కూడా గొర్రెలను అంటే విశ్వాసులను మేపే వారిలాగా ఉండాలని దేవుడు పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆయన పిలిచినప్పుడు నీ మనసు అంగీకరించి అడుగు వేసిందో ఆ మనసు నీకు ఈరోజు ఉన్నదా? లేదంటే కఠినం చేసుకున్నావా? సేవ చేయాలని చెప్పిన దేవుని మాట విని ఈరోజు సేవ నువ్వు చేపించుకుంటున్నావా? సేవ నువ్వు చేస్తున్నావా? ఆలోచించాలా. విశ్వాసులకు మనము చెప్తాం ఏమని? దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆశ్రయం దొరుకుతుంది అని. కానీ ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి వెళ్తేనే నీకు ఆశ్రయం దొరుకుతుంది. అది మనం ఎందుకు మర్చిపోతున్నాము? విశ్వాసులు ఏదైనా నమ్మనప్పుడు నీకు నమ్మకం లేదు, అందుకే జరగలేదంటాం. నీవు ఎందుకు బలహీనపడుతున్నావు? నీకు నమ్మకం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసునికి ఒక లెక్క, సేవకునికి ఒక లెక్క కాదు. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము అందరికీ దేవుడై ఉన్నది. కాబట్టి దేవుడు అందరికీ సమానమే. ఇంకా నీవు త్వరగా దేవుని స్వరం వినగలుగుతావు కాబట్టి నువ్వు ఇంకా బలపడాలా. కానీ ఈ రోజుల్లో బలహీనపడిపోతున్నారు. అంటే కారణం ఏంటంటే, వచ్చిన విశ్వాసులు నీకు మంచి చేస్తే వాళ్ళు బాగా చూసుకోవడం, నిన్ను పొగిడితే వాళ్ళను బాగా చూసుకోవడం, నీకు ఇస్తే బాగా చూసుకోవడం. ఈ రోజుల్లో సేవ అంటే ఇదే అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి వారు వచ్చినా, రోగంలో వచ్చిన వారిని ముట్టి నువ్వు స్వస్థపరచాలా. కుష్ఠరోగిని, పుట్టు గ్రుడ్డివాడిని ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు మనము కూడా తాకి ఆదరిస్తూ, కన్నీరు తుడుస్తూ, కావలిస్తే కన్నీరు కారుస్తూ కూడా సేవ చేయాలనే దేవుడు మనకు నేర్పించాడు. కానీ సేవ చేపించుకోవడం మనకు నేర్పించలే యేసయ్య. పాదాలు కడగమని చెప్పాడు కానీ పాదాలు కడిగించుకోమని చెప్పలేదు యేసయ్య. ఎవ్వరికి కూడా పూజించద్దు అంటే మనం పూజింపబడుతున్నాం, కానీ దేవుని చేత, దేవుని బిడ్డలకు ఎక్కడి నుంచి మనం ఆశీర్వాదం తెస్తామో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడి నుంచైనా ఆ రోజు ఎలాగైతే అడుగుపెట్టిన మనస్సు ఉన్నదో ఈరోజు కూడా నీ మనస్సును అలా ధరించుకోవాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. పరిచర్య నీవు చేపించుకోవడం కాదు, నీవు పరిచర్య చేయాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. సేవ నీవు చెయ్యాలని, సేవ నీవు చేపించుకోకూడదని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఏ రోజైతే నీ మాట ప్రకారం నేను అడుగు పెట్టానో ఆ రోజు ఉంటున్న మనస్సు ఈరోజు లేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి యేసయ్య. తండ్రి, రోగంలో వచ్చిన వారిని పరామర్శించే భాగ్యం, బాధలో వచ్చిన వారిని ధైర్యాన్ని ఇచ్చే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. అటువంటి బిడ్డలకు మేము స్వీకరించిన దాన్ని ఒక ధన్యతలాగా భావించి నీ పని చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభా. సేవ చేపించుకునే వారిలాగా కాదు ప్రభా, సేవ చేసే బిడ్డలాగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.